ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. అందరూ చేతులు ఎత్తి చెప్దామా? హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఈ రీతిగా చాలా సంవత్సరాల తర్వాత మీ మధ్యకు రావటానికి దేవుడు నాకు ఇచ్చిన అద్భుతమైన అవకాశమును బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. స్థానిక సంఘ కాపరి మాకు అత్యంత ప్రియులు దైవజనులు బెంజమిన్ అయ్య గారికి, వారి కుమారునికి నా హృదయపూర్వకమైన వందనాలు. అధ్యక్షుల వారికి వందనాలు. స్థానిక సంఘ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, క్రిస్మస్ ప్రపంచ పండుగ. ప్రపంచంలో 200 పైచిలుకు దేశాలు ఉన్నాయి, చిన్న చితక దేశాలు. అన్ని దేశాల్లో కూడా జరుపుకునే ఏకైక పండుగ ఏదైనా ఉంది అంటే అది కేవలం క్రిస్మస్ మాత్రమే. క్రిస్మస్ పండుగ కొరకు లోకమంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు డిసెంబర్ నెల వస్తుందా, ఎప్పుడు ఆనందంగా ఈ ఆనంద మాసంలో సంతోషంగా ఈ పండుగను జరుపుకుందామని కనిపెడుతూ ఉంటారు. మనం కూడా చాలా కాలంగా ఈ రోజు కొరకు కనిపెడుతూ ఉన్నాం. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం, ఎప్పుడా 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 అని. దేవుడు ఆ అద్భుతమైన సమయానికి మనలను తోడుకొని వచ్చాడు. అందుని బట్టి మనం దేవుని స్తుతించాలి. చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం వినటానికి మనం ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ నెల వచ్చిందంటే చాలామంది తమ భేదం లేకుండా వారి ఇండ్ల మీద, షాప్స్ పైన, షాప్స్ దగ్గర, కొంతమంది అయితే అక్కడక్కడ చెట్ల మీద ఒక్కొక్క నక్షత్రాన్ని పెడుతూ ఉంటారు. తద్వారా కొంతమంది అయితే నక్షత్రం పెట్టుకుంటే ఏదో ఒక ఆశీర్వాదం, ఏదో మేలు కలుగుతుందనే ఉద్దేశంతో పెట్టుకుంటూ ఉంటారు. నేను కూడా ప్రయాణం చేసి తణుకు నుంచి వస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో పెద్ద పెద్ద నక్షత్రాల దగ్గర నుంచి చిన్న చిన్న నక్షత్రాల వరకు చాలా చూశాను. డిసెంబర్, ఆ రీతిగా డిసెంబర్ నెల ప్రజలు ఈ రీతిగా రకరకాల నక్షత్రాలతో, చెంకీ దండలతో అలంకరించుకుంటూ ఉంటారు. ఇలాంటి క్రిస్మస్ సీజన్లో, ఈ క్రిస్మస్లో ఉన్న ప్రాముఖ్యమైన 3 విషయాలు నేను మీకు చెప్పడానికి ఆశపడుతూ ఉన్నాను. ప్రాముఖ్యమైన 3 విషయాలు చాలా క్లుప్తంగా మీ ముందు పెట్టి నేను కూర్చుంటాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. చాలండి. ప్రియులారా, క్రిస్మస్లో మొదటిగా మనకు కనపడేది ఏమిటి అంటే, నేను ఇంగ్లీష్లో చెప్తాను. మొదటిది సన్ అంటే కుమారుడు. మొదటిగా మనకు కనపడేది ఏమిటి చెప్పండి? సన్, కుమారుడు. ఆమె ఒక కుమారుని కనును. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి ముందే 750 సంవత్సరాలకు ముందే, ఇంతకు పూర్వం వాక్య పఠనంలో చదివారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు
కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును అనే వాక్యము చదవబడింది. కుమారుడు అనుగ్రహించబడతాడు, ఆమెకు పుడతాడు అనే మాట చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి ముందే చెప్పబడింది. యేసు ప్రభువారు పుట్టడానికి 4000 సంవత్సరాలకు ముందే ఏదెను తోటలో ఆదికాండం 3:15లో మొట్టమొదటి ప్రవచనం యేసుక్రీస్తు స్త్రీ సంతానంగా పుడతాడు అనే మొదటి ప్రవచనం అక్కడ చెప్పబడింది. అప్పటి నుండి 100 ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు స్త్రీ సంతానంగా, ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఆమె ఒక కుమారుని కనును, ఆమెకు స్త్రీ సంతానంగా ఆయన పుడతాడన్న మాట చెప్పబడింది. కాబట్టి మొట్టమొదటిది కుమారుడు, సన్. కుమారుడు అనే మాటకు కుమార అనే మాట 2 మాటల కలయిక. కు అంటే పాపం, మార అంటే మారణము చేయువాడు, తీసివేయువాడు అని అర్థం. కుమార అంటే పాపమును తీసివేయువాడు అని అర్థం. అదే కదా ఇక్కడ చెప్పబడింది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను అన్నమాట చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపమును తీసివేయుట కొరకు ఈ లోకములో మానవుడిగా పుట్టాడు. భారతదేశపు గ్రంథాల్లో మనం చూస్తే ఒక చోట ఇలా ఉంది, కుత్సిత మారయతీతి కుమారః అనుంది. పాపాన్ని మారణముచ్చు, కుత్సితం అంటే పాపం, కుత్సిత మారయతీతి కుమారః, పాపాన్ని మారణము చేయువాడు, పాపాన్ని తీసివేయువాడు కుమారుడు అని ఈ దేశీయ గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. మరే చోట మనం చూస్తే నపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నపుత్రస్య లోకోస్తి అని కూడా మన దేశ గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. పుత్రులు లేని వారికి గతులు లేవు, పుత్రులు లేని వారికి స్వర్గం లేదు, పుత్రులు లేని వారికి అసలు ఈ లోకమే లేదు అని ఈ యొక్క దేశీయ గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. మరో చోట మనం చూస్తే పుత్రుని గూర్చట కుమారుని గూర్చి ఇలాగ వ్రాయబడింది, పున్నామో హిత్రా హితాయతి పుత్ర అని వ్రాయబడింది. అంటే పున్నామ నరకము నుండి తప్పించేవాడు పుత్రుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చరచరా ప్రపంచమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు నశించిపోవటం చూచి పాపము, ఆదాము యొక్క పాపం, ఆదాము ఏదెను తోటలో చేసిన ఆ పాపము మానవులను ఏలుబడి చేయటం చూచి మానవుడు పాపములోనే పుట్టి పాపమును చేయుచు పాపములోనే చనిపోయి అగ్ని గంధకులతో మండే గుండమైన నరకమునకు వెళ్ళిపోవటం దేవునికి ఇష్టం లేక, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం, రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు అనేది దేవుని నియమంగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అందుకే పాత నిబంధన గ్రంథం అంతా మనం చూస్తే బలులు అర్పించుట మనం చూస్తాం. మనుషులు పాపము చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన పాపమును బట్టి కోడెలను, గొర్రెలను, పావురములను బలులుగా అర్పిస్తూ ఉండేవారు, రక్తము చిందిస్తూ ఉండేవారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తాం, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది యందు వాక్కు స్వరూపిగా సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఇదే 14వ వచనంలోకి వచ్చేసరికి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చాలండి. ఆ వాక్యము, ఏ వాక్యము?
దేవుడై ఉన్న వాక్యము. ఏ వాక్యము? ఆదిలో ఉన్న వాక్యము. ఏ వాక్యము? సమస్తమును సృష్టించిన వాక్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడై ఉన్న ఆ వాక్యము రక్త మాంసములు ధరించుకొని ఈ లోకములో మానవుడిగా పుట్టాల్సి వచ్చింది. ఎందుకు రక్త మాంసములు ధరించుకొని మానవుడిగా పుట్టాల్సి వచ్చిందంటే ప్రియులారా, ఒకే ఒక్క కారణం. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు కుమారుడిగా రక్త మాంసములు ధరించుకొని పుట్టడానికి ఏకైక కారణం ఏంటంటే మానవులను రక్షించుట కొరకు. ఆయన రక్త మాంసములు ధరించుకొనకపోతే, వాక్కు స్వరూపంగా ఉన్న దేవుడు రక్త మాంసములు ధరించుకొనకపోతే రక్తము చిందించబడుట కుదరదు. భారతదేశపు గ్రంథాల్లో ఒక మాట మనం చూస్తాం, ప్రజాపతిర్దేవేభ్య ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చితని. అంటే ప్రజాపతి అయిన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు తానే యజ్ఞమైపోవాలి. ప్రజాపతి అయిన దేవుడు తానే యజ్ఞమైపోవాలని ఈ దేశీయ గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. మరే చోట మనం చూస్తాం, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం భవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని కూడా మనం చూస్తూ ఉంటాం. సర్వ పాపము పరిహరించబడడానికి రక్తము చిందించబడాలి. ఆ రక్తము పరమాత్మునిదై ఉండాలి. అది ఉచితముగా మానవుల కొరకు చిందించబడాలి అని మన గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి, ఘోషిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపులను రక్షించుట కొరకు దేవుడు యేసుక్రీస్తుగా కుమారుడిగా ఈ లోకములో మానవుడిగా జన్మించాడు. అందుకే పౌలు అంటా ఉన్నాడు, తిమోతి 1:15 ఏమన్నాడండి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. అలాగే లూకా అంటున్నాడు 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. యేసు ప్రభువారు అంటా ఉన్నారు, మత్తయి సువార్త 13:9 అంటా ఉన్నారు, నేను పాపులనే పిలువచ్చితిని కానీ నీతిమంతుల కొరకు రాలేదు అని. ఎందుకన్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 3:10 మనం చూస్తాం, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని. అదే 3వ అధ్యాయము 23 మనం చూస్తే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఈ లోకంలో చాలా భేదాలు ఉన్నాయి. మనిషికి భేదాలు చెప్పుకుంటూ పోతే పొడుగు పొట్టి భేదం ఉంది, జుట్టు బొట్టు భేదం ఉంది, కట్టు బట్ట భేదం ఉంది, రంగు హంగు భేదం ఉంది. ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే చాలా భేదాలు మనిషికి మధ్య ఉన్నాయి. కానీ ఒక విషయంలో మాత్రం భేదం లేదు. అదేంటి? పాపము విషయంలో. ఈ లోకములో పుట్టిన ప్రతి మానవుడు పాపిగానే ఉన్నాడు. కాబట్టి మానవుడు తన పాపములు పోగొట్టుకొనుటకు శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరు ఏది చెబితే అది చేస్తూ ఉన్నాడు. అక్కడికిక్కడికి పరిగెడుతూ ఉన్నాడు. అది ఇది చేస్తూ ఉన్నాడు. నేనంటాను, దాన ధర్మములు, తపములు, జపములు, యజ్ఞములు, యాగములు, పుణ్యములు, పుణ్యక్షేత్రములు ఒకటేంటి, చాలా మానవుడు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే పాపాన్ని పోగొట్టుకుంటానికి. కానీ మానవుని ప్రయత్నం వలన ఒకడు తన పాపమును పోగొట్టుకొనలేడు. పాపము చేయగలడు మానవుడు, కానీ పాపాన్ని నివృత్తి చేసుకోలేడు, పాపాన్ని పోగొట్టుకోలేడు. పాపాన్ని పోగొట్టాలంటే ఒక పరిశుద్ధుడు కావాలి, ఒక పరిశుద్ధుని రక్తము కావాలి. ఆ రక్తము చిందించుట కొరకు వాక్కు స్వరూపిగా ఉన్న దేవుడు రక్తమాంసములు ధరించుకొని కుమారుడిగా, కుత్సిత మారేతీతి కుమార అంటే కుమారుడిగా పాపాన్ని తీసివేయుట కొరకు ఈ లోకములో యేసుక్రీస్తుగా జన్మించాడు. అదే క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ చేసుకుంటున్నాం, మంచిదే. ఈయన కుమారుడని, నీ పాపములు తీసివేయగల సమర్థుడు ఈయన మాత్రమే అని, యేసుక్రీస్తు కల్వరి శిలువలో చిందించిన తన పరిశుద్ధమైన రక్తములో మాత్రమే పాపక్షమాపణని
నువ్వు ఎరుగుదువా? బాల్యము నుండి వింటూ ఉన్నాం. అయితే నీ పాపములు క్షమించబడ్డాయా? నీ పాపములు యేసు క్రీస్తు రక్తములో కడుగుకున్నావా? పరిశుద్ధముగా తీర్చబడ్డావా? ఈ కుమారుని అంగీకరించావా? నీ పాపాన్ని తీసివేయవాడుగా అని ఆలోచించి అంగీకరించకపోతే నువ్వు నిజమైన క్రిస్మస్ చేసుకుంటూ ఉన్నట్టు కాదు. నువ్వు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించాలంటే ఈ కుమారుని నీ హృదయంలోనికి అంగీకరించాలి. మరి భారతదేశస్తులు కొడుకు పుట్టాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు, శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటారు, చాలా ఆశపడతా ఉంటారు. నా గర్భంలో కొడుకు పుట్టాలి. ఎందుకు పుట్టాలి అంటే నేను ముందు చెప్పాను 3 శ్లోకాలు. అందును బట్టి ఇంకెందుకో తెలుసండి, కొడుకు పుడితే ఇంటి పేరు నిలబెడతాడు, కొడుకు పుడితే తలకోరు పెడతాడు, కొడుకు పుడితే వంశోద్ధారకుడుగా ఉంటాడు అని ఆశపడుతూ ఉంటారు. కొడుకు కోసం తల కిందకి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసేవారు లేకపోలేదు, ప్రయత్నాలు చేసేవారు లేకపోలేదు. ఒక ఆవిడ అంటుంది, అయ్యగారు నేను ఎన్నో నోములు నోచి ఎన్నో కలలు కానీ కొడుకుని కంటే వీడు ఇప్పుడు నాకు తలపోటుగా తయారయ్యాడండి. మా పరువు తీసేస్తున్నాడు, రోజుకొక గొడవ, అన్ని చోట్ల నుంచి గొడవే, మాకు తలబొప్పి తెస్తున్నాడండి వీడు అని ఆ తల్లి వాపోతుంది. కొడుకు కావాలని కనుక్కుంటే మన కొడుకులు మనకు తలవంపు తలనొప్పి తెస్తున్నారు. కానీ నీ కొరకు ఒక కొడుకు పుట్టాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ తలవంపును తీసివేస్తాడు, నీ తలనొప్పులు తీసివేస్తాడు, నీ అవమానమును తీసివేస్తాడు, నీకు నెమ్మదిని శాంతినిస్తాడు. ఒకవేళ నా కొడుకు పుట్టలేదు, నాకు అందరూ కూతుళ్ళే, కొడుకులు లేరని బాధపడుతున్నావా? నీ కొరకు ఒక కుమారుడు పుట్టాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ కొరకు పుట్టిన కుమారుడు నీకు నెమ్మది, శాంతి, సమాధానం ఇవ్వటానికి, నీకు విడుదలనివ్వటానికి, నీకు పాపక్షమాపణ ఇవ్వటానికి, నీ కుటుంబంలో సంతోష సమాధానాలు ఇవ్వటానికి నీ కొరకు ఆయన పుట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మొదటిది ఎస్ ఏంటో తెలుసా? సన్, కుమారుడు. ఆయన కుమారుడిగా పుట్టాడు. రెండవ ఎస్ ఏంటంటే మత్తయి సువార్త 2:2 చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 2:2. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. అక్కడ వాక్యం కనపడుతుంది కదా, చాలా స్పష్టంగా ఇక్కడ ఒక మాట కనపడతా ఉంది. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని చెబుతా ఉన్నారు. నక్షత్రం. రెండవ ఎస్ ఏంటో తెలుసా? స్టార్. మొదటి ఎస్ ఏంటి? సన్, కుమారుడు. రెండవ ఎస్ ఏంటంటే స్టార్, అంటే నక్షత్రం. క్రిస్మస్లో కనపడేది రెండవది నక్షత్రం. నేను ముందే చెప్పాను కదా, డిసెంబర్ నెల వచ్చిందంటే తమ భేదం లేకుండా, వాళ్ళు వీళ్ళు భేదం లేకుండా అందరూ చాలామంది ఇష్టపూర్వకంగా ఏదో ఒక మిష చేత ఒక్కొక్క నక్షత్రాన్ని ఇంటి దగ్గర, కొట్టు దగ్గర, గుడి దగ్గర, బడి దగ్గర, ఎక్కడో ఒక చోట వేలాడదీస్తూ ఉన్నారు. చెట్టుకో పుట్టుకో వేలాడదీస్తూ ఉన్నారు. ఒక్కొక్క నక్షత్రాన్ని పెడుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం భీమవరంలో లోదరన్ చర్చ్ ఉంది, అక్కడ చాలా పెద్ద లోదరన్ చర్చ్. అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలోనే పెద్ద నక్షత్రం పెట్టేవారు. యునైటెడ్ పశ్చిమ గోదావరి జిల్లాగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఇది తూర్పుగోదావరి జిల్లా అనుకుంటా. ఇప్పుడు ఇది గతంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నప్పుడు కూడా వాళ్ళే పెద్ద పెద్ద నక్షత్రం పెట్టేవారు. దానికి పెద్ద కార్యక్రమం పెట్టి నక్షత్రానికి చాలామంది చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అరే మేము నక్షత్రం పెట్టుకోకపోతే మాకు ఏదో నష్టమైపోద్దనే భావంతో కొంతమంది లాభం కొరకు, ఆశీర్వాదం కొరకు, మేలు కొరకు ఒక్కొక్క నక్షత్రాన్ని వేలాడ తీసుకుంటూ ఉంటారు. అలాగ వేలాడ తీసుకున్నంత మాత్రమున లాభము, మేలు, ఆశీర్వాదం కలుగుతుందని నేను చెప్పను. అసలు నక్షత్రం ఎవరు? సంఖ్యాకాండంలో మనం చూస్తాం,
24వ అధ్యాయంలో 17వ వచనములో, సంఖ్యాకాండం 24:17 చదవండి ఎవరైనా. నక్షత్రము యాకోబులో ఉదయించును. కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి 1000 సంవత్సరాలకు ముందే నక్షత్రము యాకోబులో ఉదయించును అనే ఒక గొప్ప ప్రవచనం చెప్పబడింది. ఎవరు ఈ నక్షత్రం? యాకోబులో ఉదయించే నక్షత్రం ఎవరు అంటే చూడండి దేవుని వాక్యంలో, ప్రకటన గ్రంథం 22:16 చదవండి. ప్రకటన గ్రంథం 22:16. యేసు అను నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. ఎవరు చెప్పిన మాట ఇది? సంఘములతో యేసుక్రీస్తు ప్రభువారు తానే స్వయంగా తనను గూర్చి చెప్పుకుంటున్న మాట ఏంటో తెలుసా? నేను ప్రకాశవంతమైన వేకువ చుక్కనై ఉన్నాను అని చెబుతా ఉన్నారు ఆయన. వేకువ చుక్క. ఎలాంటి వేకువ చుక్క అండి? ప్రకాశమానమైన వేకువ చుక్క. ప్రకాశమానమైన వేకువ చుక్క, మార్నింగ్ స్టార్, బ్రైట్ మార్నింగ్ స్టార్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నక్షత్రము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. యాకోబులో ఉదయించిన నక్షత్రము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ప్రియులరా, నక్షత్రం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కాదు, సాతానుగాడు కూడా నక్షత్రంగానే పిలువబడ్డాడు. యెషయా గ్రంథం 14:12 చదవండి. యెషయా గ్రంథం 14:12 ఎవరైనా చదవండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశము నుండి పడితివి చాలండి. ఇక్కడ లూసిఫర్ అని పిలువబడుతున్నాడు. ఎవరంటే అపవాది. తేజో నక్షత్రంగా పిలువబడుతూ ఉన్నాడు అపవాది. అపవాదికి కూడా నక్షత్రంతోనే పోల్చారు. యేసుక్రీస్తు ప్రభువును నక్షత్రంగా చెప్పారు బైబిల్లో, అపవాదిని నక్షత్రంగా చెప్పారు. అలాగే యూదా 13వ వచనం చదవండి. యూదా 13వ వచనం చదవండి. యూదా పత్రిక 13వ వచనం. చదవండి. మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. మార్గము తప్పి తిరుగు చుక్క, స్టార్ ఎవరండి? మనిషి. అంటే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువును వేకువ చుక్కగా పిలిస్తే, సాతాను తేజో నక్షత్రంగా పిలువబడితే, మానవుడు మార్గము తప్పి తిరిగే చుక్కగా పిలువబడింది. ఆశ్చర్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన, సజీవంగా ఉన్న, నడుచుచూ ఉన్న ఒక నక్షత్రం పుట్టింది. జ్ఞానులకు దారి చూపించింది ఆ నక్షత్రం. యేసుక్రీస్తు ఉన్న ఇంటి చోటికి వచ్చి ఆ నక్షత్రం నిలిచింది అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, నక్షత్రం మానవునితో చాలా ముడిపెట్టబడి ఉంది. నక్షత్రానికి మానవునికి చాలా సంబంధం ఉంది. పుట్టినప్పుడు ఏం చేస్తారండి? భారతదేశంలో చాలామంది వాడు ఏ నక్షత్రంలో పుట్టాడో అది రాసుకుంటారు. వింటున్నారా? పుట్టినప్పుడు ఏ నక్షత్రంలో పుట్టాడో రాస్తారు. పెళ్లి చేయాలంటే ఆ నక్షత్రాన్ని బట్టే. ఆడపిల్ల మగపిల్లానికి నక్షత్రం కలవలేదండి, అన్నీ బాగున్నాయి కానీ నక్షత్ర బలం బాగోలేదండి, అందుకు చేయట్లేదు అంటారు. లేకపోతే నక్షత్ర బలం బాగుందండి, అమ్మాయి బాగోపోయినా అబ్బాయి బాగోపోయినా చేస్తున్నామండి అంటారు. అంటే పెళ్ళికి కూడా నక్షత్రమే ప్రాముఖ్యం. పెళ్ళిలో అంతా అయిపోయిన తర్వాత చూడు 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 అంటారు. ఏంటది? అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. వాడు కనపడినా కనపడకపోయినా ఏమనాలి? అనాలి. లేకపోతే పెళ్ళి అయినట్టే కాదు. పెళ్ళి అవ్వాలంటే వాడు కనపడకపోయినా అరుంధతి నక్షత్రాన్ని కనపడినట్టుగా చెప్పాలి, ఒప్పుకోవాలి.
అంటే పుట్టినప్పుడు నక్షత్రం, పెళ్ళికి నక్షత్రం, పెళ్లిలో నక్షత్రం, చచ్చిపోయినప్పుడు కూడా వాని అంత్యక్రియలు నక్షత్రాన్ని బట్టే చేయాలి రూల్ ప్రకారం. సంవత్సరేకం కూడా నక్షత్ర ప్రకారమే చేస్తారు తెలుసండి. అందుకే హైందవ సోదరులైన వారికి సంవత్సరేకం చనిపోయిన రోజు రాదు, ముందు కానీ వెనకాల కానీ వస్తుంది. ఎందుకో తెలుసా? చచ్చిపోయిన గడియ వారి నక్షత్రాన్ని బట్టి. అంటే మానవుడు నక్షత్రముతో మానవుని జీవితం ఏమైందండి? పెనవేయబడి ఉంది, ముడిపెట్టబడి ఉంది, నక్షత్రముతో అతుక పెట్టబడి ఉంది మీ జీవితాలు. నేను మా పిల్లలకి పెండ్లి చేసినప్పుడు, ఇప్పుడు మా కుమారునికి కూడా పెండ్లి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, క్రైస్తవ వివాహ సంబంధాలు తీసుకొచ్చేవారు కదా కూడా ఈ బయోడేటాలు పంపుతూ అందులో రాశి నక్షత్రం అని రాసి పంపిస్తున్నారు. ఏం పంపిస్తున్నారండి? రాశి నక్షత్రం. ప్రియులారా, ఎంత విచిత్రమో ఆలోచన చేయండి. మానవుడు నక్షత్రం మీద ఎంతగా ఆధారపడి బ్రతుకుతున్నాడో ఆలోచన చేయండి. సహోదరుడా, సహోదరి, నువ్వు నక్షత్రం మీద ఆధారపడి బ్రతుకుతుంటే ఇదిగో నీ కొరకు ఆధారపడదగ్గ ఒక నక్షత్రం ఎవరంటే యేసుక్రీస్తు అనే నక్షత్రం నీ కొరకు మానవుడిగా పుట్టాడు. ఇంకెందుకు, ఉదాహరణ మనం చూస్తాం. క్రికెట్ బాగా ఆడుతున్నారు అనుకోండి, వాళ్ళని ఏమంటారండి? క్రికెట్ స్టార్ అంటారు. సినిమా యాక్టర్లు ఉన్నారనుకోండి, వాళ్ళని ఏమంటారండి? సినీ స్టార్స్ అంటారు. ఎన్ని రకాల స్టార్లు, అందులో సూపర్ స్టారు, మెగా స్టారు, పవర్ స్టారు, రకరకాల స్టార్లు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు తెలుసండి? సూపర్ స్టార్లకే సూపర్ డూపర్ స్టార్ అయిన, అసలైన స్టార్ అయిన, అసలైన నక్షత్రం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. వేకువ చుక్క నీ కొరకు నా కొరకు ఈ లోకంలో పుట్టినవాడు ఆయన. ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు పుట్టిన యేసుక్రీస్తు ప్రభు, నీ కోసం పుట్టిన యేసుక్రీస్తు ప్రభు. ఎవడైనా మనం చూస్తూ ఉంటుండగా నడుచుకుంటూ వెళ్ళేవాడు ఒక క్రొత్త సైకిల్ కొనుక్కున్నాడు, మళ్ళా ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు, మరలా చూస్తూ ఉంటే ఒక కారు కొనుక్కున్నాడు అనుకోండి, ఏమంటామండి? అబ్బో ఈ మధ్య వీడి స్టార్ మారిపోయిందండి అంటాం. ఏమంటామండి? వీడి స్టార్ ఎత్తుకుందండి, స్టార్ మారిపోయిందండి అంట. అంటే మనిషి డబ్బులు సంపాదించిన దేంతో ముడి పెడతాం? స్టార్తో ముడి పెడతాం. స్టార్ మారిపోయిందండి అంటాం. ఒకవేళ ధనవంతుడు కారు మీద వెళ్ళేవాడు మోటార్ సైకిల్ మీద నుంచి సైకిల్ మీద నుంచి ఏమీ లేని స్థితికి వచ్చాడు అనుకో, పాపం ఈ మధ్య వీడి స్టారో ఏమీ బాగోలేదండి అంటాం. అంటే బాగుంటే స్టార్ ఎత్తుకున్నట్టు, బాగోపోతే స్టార్ లేనట్టు. నువ్వు బాగుండాలంటే అవును నీకు ఒక స్టార్ కావాలి. ఎవరు ఆ స్టార్ అంటే సూపర్ డూపర్ స్టార్ యేసుక్రీస్తు. నీ జీవితం బాగుండాలంటే, నీ భవిష్యత్తు బాగుండాలంటే, నీ ఆరోగ్యం బాగుండాలంటే, నీ పిల్లలు బాగుండాలంటే, నీ కుటుంబం బాగుండాలంటే, అసలు నువ్వు బాగుండాలంటే యేసుక్రీస్తు అనే నక్షత్రాన్ని నువ్వు చేర్చుకో. ఎక్కడ చేర్చుకోవాలి చూడండి, పేతురు 2:19. మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున చూడండి, చదువుకోండి, వెలిగించు దీపమైనదట. తెల్లవారి వేకువ చుక్క ఎక్కడ ఉదయించాలండి? చెట్టు మీదో, గుట్ట మీదో, పుట్ట మీదో, గుడిలోనో, బడిలోనో, కొట్టు మీదో కాదు. అక్కడ పెట్టుకుంటే తప్పని నేను చెప్పట్లేదు. నీ హృదయములో ఈ తెల్లవారి వేకువ చుక్కైన యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ ఉదయించాలండి? హృదయము లోపల ఉదయించాలి. సహోదరుడా, సహోదరి, నీ హృదయాన్ని యేసుక్రీస్తు ఉదయించినట్లుగా ఆయన కొరకు తెరిచావా? నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు ఉదయించినట్లుగా ఆయన కొరకు నీ హృదయాన్ని తెరిచావా? ఆలోచన చేయి. యేసుక్రీస్తుని హృదయములో ఉదయిస్తే, ఆ నక్షత్రం నీ హృదయములో ఉదయిస్తే నీ భవిష్యత్తు మారిపోతుంది.
నీ జీవితం వెలుగుతుంది, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఆనందం పొందుకుంటావు, నువ్వు అభివృద్ధి చెందుతావు. నువ్వు అన్ని విధాలా బాగుండాలంటే యేసుక్రీస్తు అనే నక్షత్రాన్ని ఎక్కడ చేర్చుకోవాలండి? హృదయంలో చేర్చుకోవాలి. అదే నిజమైన క్రిస్మస్. యేసుక్రీస్తుని హృదయంలో ఉదయిస్తేనే నిజమైన క్రిస్మస్ అండి. ఈ క్రిస్మస్లో యేసుక్రీస్తుకు నీ హృదయాన్ని తెరువు నా ప్రియ సహోదరుడ సహోదరి. ఆ తర్వాత మనం చూస్తే లూకా సువార్త 2:7 చదవండి. 2:7 తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. చాలండి. పశువుల తొట్టి ఎక్కడ ఉంటుందండి? పశువుల శాలలో ఉంటుంది. ఇది ఇక్కడ పెట్టారు, చక్కగా తయారు చేశారు. ఓ ప్రక్క నోవహు ఓడ పెట్టారు, చాలా అందంగా తయారు చేశారు మీరు. పశువుల శాల దగ్గర, పశువుల శాలలో ఉన్న పశువుల తొట్టెలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభువుని పరుండబెట్టారు. మొదటి ఎస్ సన్, కుమారుడు. రెండవ ఎస్ స్టార్, నక్షత్రం. మూడవ ఎస్ స్టాల్ అంటే కొట్టము. ఏం కొట్టం అంటే పశువుల కొట్టము. పశువుల కొట్టము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పశువుల కొట్టం ఎలా ఉంటుందండి? చిందరవందరగా ఉంటుంది, చిరాకుగా ఉంటుంది, చీకటిగా ఉంటుంది, చిత్తడిగా ఉంటుంది. అలాంటి పశువుల కొట్టములో యేసుక్రీస్తు ప్రభువారిని ఆ పశువుల తొట్టులో పరుండబెట్టారు. ఆయన ఎక్కడ పుట్టాడో రాయబడలేదు, కానీ పుట్టిన తర్వాత తీసుకొచ్చి ఆయన అక్కడ పరుండబెట్టారు. చీకటిగా ఉన్న ప్రదేశం వెలుగుమయమైంది. ఆయన లోకమునకు వెలుగైన వెలుగు అక్కడ ఉదయించాడు. ఆ నక్షత్రం అక్కడ ఉదయించింది, వెలుగుమయమైంది. చిందరవందరగా ఉన్నది ఆర్గనైజ్డ్గా అయిపోయింది, చిరాకుగా ఉన్నది ఆకర్షణీయంగా మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనా స్థలంగా మారిపోయింది. గొర్రెలు కాపులు వెళ్ళి ఆయనను పూజించారు. జ్ఞానుల తర్వాత చాలా కాలం తర్వాత వెళ్ళి ఆయనను పూజించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పశువుల కొట్టము అసహ్యంగా, కంపుతో, వాసనతో, చిరాకుగా ఉన్న పశువుల కొట్టము నీ జీవితానికి, నా జీవితానికి సాదృశ్యం. మన జీవితములు పశువుల శాల వంటివి. చీకటనే పాపంతో నిండిపోయి ఉన్నాయి. చీకటిగా, చిందరవందరగా మన జీవితాన్ని చిందరవందర చేసుకుంటూ ఉన్నాం రకరకాల అలవాట్లతో. త్రాగుడు, వ్యభిచారము, జోదము, పాన్పరాగులు, గంజాయి, ఇలాంటి వాటన్నిటితో మనుషులు తమ జీవితాల్ని చెల్లాచెదరు చేసుకుంటూ ఉన్నారు, చిందరవందర చేసుకుంటూ ఉన్నారు. చిందరవందరగా ఉన్నా, చిరాకుగా ఉన్నా, చిత్తడిగా ఉన్నా, చీకటిగా ఉన్నా పశువుల కొట్టము వంటి నీ జీవితం, అపవిత్రమైన నీ జీవితం, పాపముతో నిండిపోయిన నీ జీవితం, చెడిపోయిన నీ జీవితానికి యేసుక్రీస్తు అనే వెలుగు కావాలి. యేసుక్రీస్తు ఆ పశువుల కొట్టములో ఉన్న ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టబడినప్పుడు ఆ ప్రాంతం ఎంత ఆశీర్వాదకరంగా మారిపోయిందో. చిరాకుగా, చిందరవందరగా, చీకటిలో, పాపంలోని నీ జీవితంలో యేసును చేర్చుకుంటే నీ జీవితాన్ని ఆయన మార్చివేస్తాడు. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ జీవితాన్ని అభివృద్ధికరంగా మారుస్తాడు. నీ జీవితాన్ని చాలా ప్రత్యేకమైనదిగా మార్చివేస్తాడు. నాకు 17వ ఏట నా జీవితం ప్రభువుకి ఇచ్చాను. ఇప్పుడు నాకు 61 సంవత్సరాల వయసు. ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడూ నేను రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. ఎందుకు ఇంత తొందరగా ప్రభువుని నమ్ముకున్నానా? అనుభవించాల్సింది లోకంలో చాలా ఉంది, బోల్డ్ అనుభవించిన తర్వాత నమ్ముకుంటే బాగుండు అని అన్నాడు అనుకోలేదు నేను. ఇంకా ముందు నమ్ముకుంటే ఇంకెంత బాగుండు అని అనుకుంటూ ఉంటాను నేను. సహోదర సహోదరి, యవన బిడ్డ, యవన తమ్ముడు, చెల్లి, సహోదరి సహోదరుడా, అమ్మ, అక్క, అన్న, నాన్న, ప్రతి ఒక్కొక్కరిని కోరుతూ ఉన్నాను. ఈ రాత్రి నువ్వెక్కడ కూర్చుని వింటా ఉన్నా, నువ్వెక్కడ కూర్చుని వింటా ఉన్నా, లైవ్లో ఇంటి దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నా, ఈ రాత్రి త్రాగుబోతుగా ఉన్న నీవు, త్రాగుడులో మత్తులో పరుండు ఉన్న నీవు, వ్యభిచారములో ఉన్న నీవు, అపవిత్రమైన పాపములో ఉన్న నీవు, పశువుల కొట్టము వంటి అసహ్యమైన జీవితంలో నీ జీవితం ఉంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకో, నీ జీవితాన్ని మార్చివేస్తాడు.
నన్ను మార్చిన యేసయ్య నిన్ను మారుస్తాడు. నీ జీవితం మార్చుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువుకు నీ హృదయాన్ని తెరు. ఈరోజు నీ హృదయాన్ని తెరుస్తావా? నీ హృదయాన్ని తెరిస్తే ఆయన నీ హృదయం లోపలికి వచ్చి నీ హృదయం లోపల నివాసం చేస్తాడు. అదే నిజమైన అసలైన క్రిస్మస్. అలాంటి క్రిస్మస్ చేసుకుందామా? ఒకటి, సన్, పాపులను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు కుమారుడిగా వచ్చాడు. 2, స్టార్, నీ హృదయంలో ఉదయించట కొరకు నక్షత్రంగా వచ్చాడు. 3, స్టాల్, పశుల కొట్టము వంటి నీ జీవితాన్ని బాగు చేయటానికి ఆయన నీ హృదయములో చోటు చేసుకుంటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని యేసు ప్రభువుకి ఇస్తావా? నీ బ్రతుకును మార్చుకుంటావా? అలాగూ చేస్తే అసలైన క్రిస్మస్ మనం చేసుకున్న వారం అవుతాం. అలాంటి క్రిస్మస్ చేసుకుని దేవుని ఆశీర్వాదం పొందుకుంటానికి సదాదేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. హ్యాపీ క్రిస్మస్. గట్టిగా చేతులు చెప్పండి. మెర్రీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. చాలా సంతోషమండి.